అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, రాజకీయాల్లో ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఎవరైనా సరే ఏదైనా గెలుస్తారు లేదా ఓడిపోతారు. కానీ అధికారంలో ఉండి ఓడిపోయి మళ్ళీ అధికారం సంపాదించుకొని మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచిన చరిత్ర ఎవరికైనా ఒక్కరికైనా సమకాలీన రాజకీయ నాయకులు ఎవరికైనా ఉందా? లేదా ఇంతకు పాతతరం రాజకీయ నాయకులు ఎవరికైనా ఉందా? ఉంటే వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరైనా ఉన్నారా? ఈ ఈ ఘనత స్థాయి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందా? ఎన్టీఆర్ గారు 89లో ఓడిపోయారు, మళ్ళీ 94లో గెలిచారు. ఆయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి సార్. యా మనకి తమిళనాడు రాజకీయాల్లో ఈ పోకడ సుదీర్ఘకాలం ఏఐడిఎంకే డిఎంకే మధ్య ఈ అధికార ప్రతిపక్ష హోదాలు తారుమారవుతూ ఉండేవి. కొన్ని సంవత్సరాలు ఏఐడిఎంకే అధికారంలో ఉంటే కొన్ని సంవత్సరాలు డిఎంకే అధికారంలో ఉంటూ అక్కడ అంటే శాశ్వతంగా ఒకరిని అధికారంలో కొనసాగనివ్వాల. అటువంటి గెలుపోటములు మనం తమిళనాడులో చూసాం. చాలా సందర్భాల్లో చూడటం జరిగింది. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత ప్రత్యేక పరిస్థితి. ఖచ్చితంగా 2004లో వారి ఓటమి అది వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో చేసిన నష్టం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన నష్టం చాలా ఎక్కువ. ఎందుకు అనంటే 1995 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు పాలనా పరంగా కానీ అదే సందర్భంలో సంక్షేమ పరంగా కానీ చాలా పెను సంచలనాలకు కారకం అయ్యారు ఆయన. ఆయన హయాంలోనే అద్భుతమైన పాలనా సంస్కరణలు. అప్పటి వరకు పరిపాలన అంటే ఎక్కడో దూరంగా ఆఫీసులకు పరిమితమైన పరిపాలనని, అధికార వ్యవస్థని ఆయన ప్రజల వద్దకు పాలన ద్వారా చేరువ చేయగలిగారు. ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పారు. అధికార వ్యవస్థలో జవాబుదారీతనం పెంచారు. సిటిజన్ చార్టర్ లాంటి సిటిజన్ చార్టర్ తీసుకొచ్చి అది ఆఫీసులో డిస్ప్లే చేయడం ద్వారా పౌరులకు ఉన్న హక్కుల్ని తెలియజేశారు. అలాగే ఆయన పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి 38 ఇంజనీరింగ్ కాలేజీలకు పరిమితమైన ఉమ్మడి రాష్ట్రాన్ని 350 ఇంజనీరింగ్ కాలేజీల స్థాయికి పెంచారు. సాంకేతిక విద్యని అద్భుతంగా ప్రజలకు చేరువ చేశారు. అంతకుముందు ఇప్పుడు మేము చదువుకున్న రోజుల్లో 1987, 91 మా తమ్ముడు ఇంజనీరింగ్ చేశాడు. తను ఇంజనీరింగ్ చేసినాడు. తనకి ఎంసెట్ లో 1574 ర్యాంక్ వస్తే ప్రైవేట్ కాలేజీలోనే యూనివర్సిటీ ప్రెమిసెస్ లో సీట్ వచ్చే ఆస్కారం లేదు. 1574 అంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటి అంటే 3,500, 4,000 ర్యాంక్ దాటితే ఓసీలకి ఇంకా సీట్లు లేవు. అంటే హార్డ్లీ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 38 కాలేజీలు ఉన్నాయి. మా గుంటూరు జిల్లాలో కేఎల్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, ఆర్వీఆర్ అని చేసి 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి 1987, 91 నాటికి. తర్వాత చెల్లూరుపేటలో చుండి రంగనాయకులు కాలేజీ వచ్చింది, 4వ కాలేజీ. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఎన్ని కాలేజీలు వచ్చేసినాయి అక్కడ? అంటే సాంకేతిక విద్య ఆ రోజులో ఒక లగ్జరీ, కొద్ది మందికి మాత్రమే దక్కడానికి ఆస్కారం ఉన్నది. మనకి యూపీఎస్సీ క్రాక్ చేసి సివిల్స్ తెచ్చుకోవడం ఎంత కష్టతరమో అట్లాంటిది ఎంసెట్ లో ఇంజనీరింగ్ ర్యాంక్ తెచ్చుకోవడం కూడా అంత కష్టతరమైన పరిస్థితులు ఒకనాడు. అటువంటి స్థితి నుంచి ఇవాళ సాంకేతిక విద్యని ప్రజలకు చేరువ చేశారు. ఏ కుటుంబం నుంచి ఏ పిల్లలైనా సరే ఇంజనీరింగ్ చదివించుకోగలిగే సామర్థ్యాన్ని, ఆ అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. అదే సందర్భంలో విద్యారంగంలో ఒక్క సాంకేతిక విద్యకే కాదు ఆయన ప్రతి కిలోమీటర్ కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకి అంటే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పిన ఒక పాలసీ తీసుకొని దాన్ని అద్భుతంగా ఇంప్లిమెంట్ చేసి విద్యారంగంలో ఆయన హయాంలో తీసుకొచ్చిన ఇంకొక గొప్ప మార్పు ఏంటి అంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సికి సంతకం చేశారు కదా. అసలు ఈ డిఎస్సి చరిత్ర ఒకసారి మనం చెప్పుకొని తీరాలి. ఉపాధ్యాయ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు, పారదర్శకంగా నియామకాలు జరగాలి అని చెప్పని ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉపాధ్యాయ నియామక వ్యవస్థని ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా తీసుకొచ్చారు. ఈ 40 సంవత్సరాల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసింది 17వ డిఎస్సి. ఈ 17 డిఎస్సిల్లో ఎన్టీ రామారావు గారి హయాంలో 3 డిఎస్సీలు అమలు జరిగింది. కోట్లజీ భాస్కర్ రెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి అమలు జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 డిఎస్సీలు అమలు జరిగినాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి అమలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిన్న సంతకం చేసిన దాంతో 9 డిఎస్సీలు అమలు జరిగినాయి. అంటే ఆయన ఉపాధ్యాయ నియామాలకు ఇచ్చిన ప్రయారిటీ ఎంత? హయాంలోనే 1,50,000 మందికి పైగా
ఉపాధ్యాయుల నియామకం జరిగింది ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. ఇక్కడ తప్పనిసరిగా ఇంకొకరి గురించి కూడా చెప్పుకోవాలి మరి ఈ సందర్భంలో. ఇంతమంది గురించి ప్రస్తావించుకున్నాం కదా. మరి నిన్నటి వరకు పరిపాలన చేసిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో మెగా డిఎస్సి ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేసి ఎన్నికలకు ముందు యువత నుంచి ఓట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా హయాంలో 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి 5వ సంవత్సరం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు రాబోతుండగా ఒక దగా డిఎస్సి అంటే టెక్నికల్ గా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తే రిటర్న్ టెస్టులు పెట్టడానికి వీలు కాని స్టేజ్ లో ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి ఆ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంతటి అద్భుతమైన పరిపాలన అందించారు ఆయన. రైతులకి 2004కి ముందే ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా రైతాంగానికి అంటే హార్టికల్చర్ అంటే మనకి కూరగాయల పెంపకం చేసే రైతులకి 50% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చేవాళ్ళు. అటువంటి పరిపాలన అందించినా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యవసాయం దండగా అన్నాడు అని చెప్పని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరితో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారనే సాక్ష్యాధారాలు లేవు. లేకున్నా సక్సెస్ఫుల్ గా రాజశేఖర రెడ్డి గారు ఆ విధమైన ఆరోపణ చేశారు ఆయన మీద. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎల్నినో ఎఫెక్ట్ తోటి చివరి 3 సంవత్సరాలు వర్షాలు పడకపోతే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి కుట్రలతోటి చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేశారు. ఆయన్ని విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చారు అని చెప్పని ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అన్నారు. అదే సందర్భంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు అందుకుంటున్న ప్రజలు కూడా ఈ విష ప్రచార ప్రభావంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ వాగ్దానం చేయగానే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సైమల్టేనియస్ గా చేస్తున్న మిగిలిన అభివృద్ధి మొత్తాన్ని కూడా ఇగ్నోర్ చేసి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు. కానీ అల్టిమేట్ గా 10 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి గుర్తుకొచ్చింది. కాబట్టి 2014లో మళ్ళీ తిరిగి ఎన్నుకున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోవటం అనేది తద్వారా దారితీసిన రాజకీయ పరిస్థితులు కూడా ఒకసారి గమనించుకుంటే ఆయన ఓడిపోయిన తర్వాత ప్రాంతీయ తత్వం పెంచి పోషించారు, పెరిగిపోయింది, రాష్ట్ర విభజనకు గురైంది. అంటే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన పరిస్థితులు ఆయన ఓడిపోయిన తర్వాత సంభవించిన పరిస్థితులు ఇవన్నీ కూడా. తర్వాత ఆయన మీద రాజశేఖర రెడ్డి రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. 2 ఎకరాల రైతు 2,000 కోట్లు సంపాదించాడు, సింగపూర్ లో 7 స్టార్ హోటల్ కట్టాడు అని చెప్పని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ సింగపూర్ లో ఏ 7 స్టార్ హోటల్ చంద్రబాబు నాయుడు గారిది అనేది నిరూపణ చేసిన వ్యక్తులు లేరు. చంద్రబాబు నాయుడు గారు నాకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఇవి అని దశాబ్ద కాలం పైగా ఈ పారదర్శకంగా ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు ప్రకటన చేస్తా ఉన్నారు. అయినా సరే ఈ అసత్యపు ఆరోపణలతోటి ప్రజల మనసు గెలుచుకొని రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. కానీ అంతిమంగా రాష్ట్రానికి వనగూరింది ఏంటి? ఖచ్చితంగా 2004కి ముందు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన అంబియన్స్ సైబరాబాద్ నిర్మాణ పరంగా కానీ హైదరాబాద్ లో నెలకొల్పిన సంస్థల పరంగా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 2.5 లక్షల సీటింగ్ కెపాసిటీ తోటి హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ అప్పటికి అభివృద్ధి చెందితే 10 సంవత్సరాల కాలం తర్వాత ఆ రోజుకి ఇండియన్ ఐటీ మ్యాప్ లో కనీసం కనిపించని గుర్గావ్, నోయిడా, అహ్మదాబాద్, చెన్నై లాంటి సిటీలు ఐటీ మ్యాప్ లో చోటు దక్కించుకునే లక్షలాది మందికి ఉపాధి కల్పన తీసుకు అడుగులేసినాయి. 1,00,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న పూణే 8.5 లక్షల సీటింగ్ కెపాసిటీకి అభివృద్ధి చెందింది. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ దశాబ్ద కాలంలో 2.5 లక్షల నుంచి కేవలం 50,000 మాత్రం యాడ్ చేయగలిగారు. అంటే హైదరాబాదుని మరింతగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది అనేది వాస్తవం. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపద ఫలాలు అనుభవించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చూపించిన ఉత్సాహం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆ మాత్రం పరిణతి ప్రదర్శించలేదు అనేది 100% వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి పాలన హయాంలో ఖచ్చితంగా కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంది. ఆ తర్వాత ప్రాంతీయ ఉద్యమాలు, ఆ ఉద్యమాల తర్వాత రాష్ట్ర విభజన జరగటం, ఆ విభజన జరిగిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మరొకసారి మళ్ళీ ఇదే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రాజధాని నిర్మాణం దగ్గర నుంచి, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం దగ్గర నుంచి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి, అదే సందర్భంలో ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో అద్భుతమైన చొరవ ప్రదర్శించినా కూడా దాన్ని
చర్చనీయాంశం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వాటిలోనే నడిచి చంద్రబాబు నాయుడు గారిని కులం పేరు మీద టార్గెట్ చేసి ప్రాంతీయం పేరు మీద టార్గెట్ చేసి రకరకాల విద్వేష ప్రచారాలు చేసి తనను తాను తన వ్యూహకర్తల ద్వారా తాను ఒక పోరాట ఎదురుగా ఇచ్చుకున్న ఎలివేషన్ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన ప్రతి సందర్భంలో అది వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరగల, ఆ నష్టం రాష్ట్రానికి తగిలింది. ఒక వేగంతో జరుగుతూ ఉన్న అభివృద్ధి కుంటుపట్టం మొదలైంది. ఉపాధి కల్పన మృగంగా మారిపోతా వచ్చింది. అంటే అప్పటి వరకు ఉన్న సానుకూల వాతావరణాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారిని ఓడించుకోవడం ద్వారా ఆయన సృష్టించిన యాంబియన్స్ ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజమే మళ్ళీ తిరిగి దెబ్బతీసుకుంటూ వచ్చింది ఈ ఓటముల ద్వారా. ఒక ఒరవడితో సాగుతున్న అభివృద్ధిని ప్రతిబంధకాలు ఖచ్చితంగా ఆయన ఓడించడం ద్వారా పౌర సమాజమే కల్పించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రిలీజ్ అయిన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఎంపిక చేసుకున్నారు. అంటే గాడి తప్పిన వ్యవస్థల్ని తిరిగి గాడిలో పెట్టడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయించడానికి ఆయన శక్తియుక్తులు మొత్తాన్ని ప్రదర్శించి ఎక్కడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు ఎత్తిస్తున్నారు తప్ప దానికి తగిన సహకారం ఒక దశాబ్దన్నర కాలము అన్ఇంటరప్టెడ్ గా పరిపాలన సాగించడానికి కావాల్సిన సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నుంచి అందించడం లేదనేది వాస్తవం. ఈసారైనా సరే రిలీజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆయనని ఈ రోజే మన కొత్తగా చూడాల. 1995 నుంచి గత 3 సార్లుగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సృష్టించిన సంపద ఏంటి, ఆయన కల్పించిన ఉపాధి ఏంటి, ఆయన హయాంలో నెలకొల్పబడ్డ సంస్థలు ఏంటి అనేది, ఆయన తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు ఏంటి అనేది ఇవాళ మనం ఏ రైతు బజార్కి వెళ్ళినా ఆయనే గుర్తొస్తారు, ఏ మీ సేవా కేంద్రానికి వెళ్ళినా ఆయనే గుర్తొస్తారు, ఏ మండల కార్యాలయానికి వెళ్ళినా అక్కడ కనిపిస్తున్న సిటిజన్ చార్టర్ చూస్తే ఆయనే గుర్తుకొస్తారు. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగంలో పెరిగిన జవాబుదారితనం చూస్తే ఆయనే గుర్తుకొస్తారు. ఇవాళ డిజిటలైజేషన్ చూస్తే, ఇవాళ పౌర సేవలు సానుకూల పడిన పరిస్థితులు చూస్తే మనకు ఆయనే గుర్తుకొస్తారు. వీటి సందర్భంగానైనా సరే ఖచ్చితంగా ఆయన్ని ఒక దశాబ్ద కాలం పాటు అయినా సరే ఈ రాష్ట్రానికి పాలకుడిగా కొనసాగించుకున్న పక్షంలో ఆయనకి ఇప్పటికే 70 సంవత్సరాల వయసులో ఉన్నారు. కానీ ఆయనకున్న క్రమశిక్షణ, ఆయన పట్టుదల, ఆయన ఫిట్నెస్ లెవెల్ పరంగా చూసుకుంటే ఇంకొక దశాబ్ద కాలం పాటు అయినా సరే సర్వీస్ ఇవ్వగలిగే పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఆయన వైపు నుంచి. కాబట్టి అటువంటి ఒక అరుదైన ఆణిముత్యం లాంటి చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా కాపాడుకొని అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద ఉంటుంది. ఈసారైనా సరే మరొక తప్పు చేయకుండా ఆయనకి రాబోయే 2029 ఎన్నికల నాటికి కూడా ఈనాడు దక్కించిన విజయం మరొకసారి దక్కించి ఒక దశాబ్ద కాలం పాటు ఆయన చేతిలో రాష్ట్రాన్ని అప్పజెప్పినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు మెరుగుపడతాయి, మన సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయి, రాష్ట్ర బ్రాండింగ్ మెరుగుపడుతుంది, మన బిడ్డలకు ఉపాధి దక్కుతుంది, మన ఆస్తులు సెక్యూర్డ్ గా ఉంటాయి, శాంతి భద్రతలు కాపాడబడతాయి, మహిళలు సగర్వంగా సాధికారతో జీవించడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడతాయని ఆలోచిద్దాం. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా 10 ఏళ్ళు ఇస్తే మాత్రం ఇంతకు ముందు కోల్పోయింది అన్ని కలిపి పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన రాష్ట్రం ఖచ్చితంగా నెలకొల్పబడుతుంది. చూద్దాం మరి. ఇప్పుడు మంచి తీర్పు ఇచ్చారు, అలాగే భవిష్యత్తులో కూడా మంచి తీర్పులు ఇస్తారు ప్రజలని చెప్పి ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.